I am very happy to address myself as Dr. Shafali Gogna, who is a student at Zaporozhye State Medical University, 6th course. I am Pratyusha. I am also in 6th course. I am Srinivas and I am in 6th course, and we are very proud that we are studying in ZSMU and we came here through NEO, and we would like to extend our gratitude to Divya ma'am and Raj sir for bringing us here and for making us for putting a tag doctor in front of our name, and which will be soon in front of our names. And so we are here to explain about our journey, what we have experienced in ZSMU, and how we were supported by NEO in our tough and throws. So స్టార్టింగ్ మేము ZSMUకి వచ్చిన తర్వాత నుంచి కూడా మమ్మల్ని దివ్య మ్యామ్ రాజ్ సార్ ఇక్కడ తీసుకొచ్చి నాట్ అంటే ఏదో ఒక కన్సల్టెన్సీలా కాకుండా మా పేరెంట్స్ లాగా ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తూ మాకు హెల్ప్ చేస్తూ వచ్చారు. అండ్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటే మా క్లాసెస్ కానీ బొలోగ్నా ప్రాసెస్ని ఫాలో అవుతారు మా ఎడ్యుకేషన్ సిస్టమ్. సో యూరోపియన్ సిస్టమ్ని ఫాలో అవ్వడం వలన మా క్లాస్లో జస్ట్ 1:10 రేషియోలో స్టూడెంట్స్ ఉండడం, మాకు టీచర్స్కి మధ్యలో ఇంటరాక్షన్ బాగుండడం. ఒక స్టూడెంట్కి టీచర్కి ఇంటరాక్షన్ బాగుంటే అంటే జస్ట్ ఓన్లీ డౌట్స్ క్లారిఫికేషన్కో లేదంటే ఏదో కొంచెంసేపు కూర్చొని టీచర్తో మాట్లాడడం కాకుండా మాకు రీసెర్చ్లో కానీ ఇలా రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఇవ్వడం కానీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో పార్టిసిపేట్ చేయడానికి హెల్ప్ చేయడం కానీ ఇలా చాలా వాటిల్లో హెల్ప్ చేశారు మా టీచర్స్. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఇండియా వెళ్ళిన వెంటనే కూడా మేము రాయాల్సిన ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు FMG రాయాలి. సో FMG కోసం అరైజ్ మెడికల్ అకాడమీ ద్వారా NEO వాళ్ళు మమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు జరుగుతున్నాయి. ప్రతి సెమిస్టర్ ఎండింగ్లో ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతాయి. అండ్ క్లాసెస్ ఎప్పుడైతే డైలీ క్లాసెస్ కంప్లీట్ అవుతాయో క్లాసెస్ ఎండింగ్లో కూడా మాకు ఆన్లైన్ మోడ్లో ఈ FMG ఇంకా MCA ట్రైనింగ్ ఇస్తున్నారు. అండ్ అదేవిధంగా జస్ట్ ఏదో ఒక డాక్టర్ కింద కాకుండా మమ్మల్ని ఎప్పుడు ఒక గ్లోబల్ డాక్టర్ కింద చూడాలని మేము అనుకుంటున్నాం అని చెప్పి రాజ్ దివ్య మ్యామ్ మాకు ఎప్పుడు చెప్తారు. అండ్ జస్ట్ మాటలు చెప్పడమే కాకుండా మాకు దానికి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఎప్పుడు వెనకాడలేదు. నేను పర్టికులర్గా నేను USMLకి ప్రిపేర్ అవుతాను అని చెప్పి నేను ఎప్పుడైతే వెళ్ళి చెప్తానో అప్పటి నుంచి నాకు ఫస్ట్ కప్లాన్ వీడియోస్తో స్టార్ట్ చేసి కప్లాన్ మెటీరియల్స్ ఇచ్చి ఆ తర్వాత సెపరేట్గా ఆన్లైన్లో కొన్ని ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ ప్రిప్లాడర్ కానీ లేదంటే ఎల్సీవర్స్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఇచ్చి ట్రైన్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం USLE అంటే ఓన్లీ USMLE రాస్తే కాదు, నీకు కొంచెం ఇంకా ఎక్స్ట్రా డిగ్రీస్ ఉండాలి, నీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉండాలి అని చెప్పి BMJ ద్వారా కొన్ని స్పెషల్ పెయిడ్ కోర్సెస్ సర్టిఫైడ్ కోర్సెస్ని కూడా ఆఫర్ చేశారు. సో వీటి వల్ల ఏంటంటే ఒక MBBS డిగ్రీయే కాకుండా నాకు అంటే నా కెరియర్ డెవలప్మెంట్ నా రెజ్యూమ్ని డెవలప్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేశారు. అండ్ ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే యూనివర్సిటీలో 100 మెంబర్స్ ఉన్న కోర్స్కి ఎంతమంది ఉన్నా దే డివైడ్ ఇంటూ గ్రూప్స్, లైక్ 10 మెంబర్స్ ఒక గ్రూప్కి ఉండడం వల్ల మేము క్లాసెస్కి వెళ్ళినప్పుడు కూడా ఆ 10 మెంబర్స్కి క్లాసెస్ ఉంటాయి. సో ఇంటరాక్షన్ విత్ ద టీచర్ బికమ్స్ వెరీ ఈజీ అండ్ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. ఇంకా మాకు డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా టీచర్స్ స్పెసిఫికల్గా మా పైన కాన్సన్ట్రేట్ చేసి ఎవరు ఎలా ఉన్నాము ఎలా చదువుతున్నాము అన్నీ చూసుకొని హెల్ప్ చేయడానికి చాలా బాగుంది. అండ్ యాజ్ అ గర్ల్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడికి వచ్చే ముందర అదే డౌట్ ఉండింది, ఎలా ఉంటుంది అసలు గర్ల్స్కి ఎలా ఉంటుంది సేఫ్టీ వేరే కంట్రీ అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బికాజ్ ఆఫ్ NEO ఎలా అంటే కన్సల్టెన్సీ నార్మల్గా జస్ట్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి అలా వదిలేయటమే కాకుండా ఇక్కడికి వాళ్ళు వచ్చి మాతో పాటు ఉండి మేము సరిగ్గా ఉంటున్నామా లేదా, వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అన్నీ చూసుకొని ఇంకా స్టూడెంట్ బెటర్మెంట్ కోసం ఏమేమి చేయొచ్చు అని మాకు మీటింగ్స్ కండక్ట్ చేసి ఇంకా మీకు ఏమైనా కావాలంటే హెల్ప్ చెప్పండి మేము అరేంజ్ చేస్తాము అని. సో ఎలా ఉంటుందంటే ఇక్కడికి వచ్చాక కూడా వీ ఫెల్ట్ లైక్ హోమ్. ఆ హోమ్లీ ఫీలింగ్ అనేది ఇక్కడికి వచ్చాక కూడా ఉంది. అది వేరే కంట్రీ అయినా సమ్ అదర్ కంట్రీ సమ్ అదర్ యూనివర్సిటీ అయినా కానీ హోమ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ NEO and thank you. I think they've already added a lot of points. I would just like to say that students have easy access to everything. Like whatever they need, they have easy access to it. It just depends on the student how beneficially you try to utilize the opportunities you have. All the help is readily available here at the university and with the consultancy. It's just on us how we
utilize everything they have. They provide us with all the opportunities we need. Regarding health issues also, all the help is readily available. Even I was very sick last year, and they provided all the health requirements whatever I needed, and they looked after everything, like whatever I needed, they saw to it that I got everything for regarding my health. So thank you. సో మనందరికీ తెలుసు, లైక్ ఎంబీబీఎస్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ థియరిటికల్ క్లాసెస్ అని. సో ప్రాక్టికల్ క్లాసెస్, ఇంకా హాస్పిటల్స్కి వెళ్ళి ట్రైనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి కండిషన్లో లైక్ మమ్మల్ని ప్రతిరోజు లైక్ సెకండ్ ఇయర్ నుంచి కూడా మేము హాస్పిటల్స్కి వెళ్ళాం. సెకండ్ ఇయర్లో మాకేమో బేసిక్ నర్సింగ్ స్కిల్స్ అని నేర్పించారు. థర్డ్ ఇయర్ నుంచి ఇంటర్నల్ మెడిసిన్ కానీ, థెరపీ కానీ, సర్జరీ కానీ, పీడియాట్రిక్ కానీ, ఇలా ప్రతి సబ్జెక్ట్కి ఒక పర్టికులర్ 15 to 20 days ఒక సైకిల్ ఉంటుంది. అండ్ ఆ టైంలో మనం హాస్పిటల్కి వెళ్తాము. అండ్ అక్కడికి అంటే ఏదో ఒక కేసు లేదంటే ఒక పేషెంట్ దగ్గరకు తీసుకెళ్ళి ఆపారు. లైక్ మనకి దగ్గర ప్రతి హాస్పిటల్లోని థౌజండ్స్ ఆఫ్ కేస్ హిస్టరీస్ ఉంటాయి. ఇఫ్ మనం కానీ టీచర్ని రిక్వెస్ట్ చేస్తే మనకు అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నియో వాళ్ళు ఇచ్చిన ఎల్సీవర్స్ ఇంకా ఈ బిఎంజే ప్లాట్ఫామ్ యూస్ చేసుకుని మనం ఆ కేస్ స్టడీస్ని, ఇంకా చాలా ఎక్కువ కేస్ స్టడీస్ అక్కడ ఉన్నాయి, అవన్నీ యూస్ చేసుకుని హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్తో కోరిలేట్ చేసుకుని ఆ తర్వాత అక్కడ క్లినికల్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలి, లేదంటే అక్కడ వచ్చిన ఒక ల్యాబొరేటరీ డయాగ్నోసిస్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, ట్రీట్మెంట్ ప్లాన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మన ప్రొఫెసర్స్ జస్ట్ మన పేరెంట్స్ లాగే మన పక్కన నుంచి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఏదో ఒక 1 kilometer దూరంలో నుంచి నువ్వు ఇది చేయాలి అని చెప్పి పంపించారు. అంటే ఒక ఫ్యామిలీ లాగే ఉంటుంది. ఈవెన్ ఇన్ క్లాసెస్, ఈవెన్ ఇన్ హాస్టల్, ఈవెన్ ఇన్ ఈ ఏరియా అంతా కూడా వీ నెవర్ మిస్డ్ అవర్ హోమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా. సో from all our 6th course, like we wanted to extend our gratitude and thanks especially Divya ma'am ki, Raj sir ki, because whenever ఏ అవసరం ఉన్నా సరే అంటే తీసుకొచ్చి ఇక్కడ వదిలేకంట మమ్మల్ని ఒక గ్లోబల్ డాక్టర్గా మేము ఇవాళ మా పేరెంట్స్ ప్రౌడ్ ఫీల్ అయ్యేటట్లు మేము తలెత్తుకునేటట్లు చేశారు. అండ్ టుడే అంటే ఇవాళ మేము ఏంటంటే వీఆర్ నో లెస్ దెన్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్. ఈవెన్ అమెరికాలో ట్రైన్ అయిన కన్నా మేము లెస్ కాదు, ఇండియాలో ట్రైన్ అయిన కన్నా లెస్ కాదు. వీఆర్ ఆల్వేస్ 1 step ahead ఆఫ్ దెమ్, బికాజ్ మా యూనివర్సిటీలో అమెరికన్ ప్రోగ్రామ్స్ ఫాలో అయిపోతాము, యూరోపియన్ ప్రోగ్రామ్స్ ఫాలో అవుతున్నాము, ఇండియన్ కరికులం ఫాలో అవుతున్నాము. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ అన్ అమాల్గమ్ చెప్పాలంటే. సో లైక్ వీఆర్ వెరీ ప్రౌడ్ టుడే బికాస్ ఆఫ్ రాజ్ సార్ అండ్ దివ్య మ్యామ్ అండ్ అవర్ యూనివర్సిటీ. సో వీ ఎక్స్టెండ్ అవర్ గ్రాటిట్యూడ్ అండ్ వెరీ స్పెషల్.